రేయ్ ఎక్కడ కలుసుకుంటామన్నారా? అదిగో అన్న ఆ ఏటీఎం ముందు నిలబడ్డాడు చూడు. సార్, మీరు అడిగిన డబ్బులు తీసుకొచ్చాను. వద్దమ్మా, డబ్బులు బయటికి తీయొద్దు. చూడమ్మా, మనల్ని కొంతమంది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అర్థమైంది సార్, మీరు నన్ను ఎందుకు రమ్మన్నారు. ఏటీఎం మిషన్ మీద ఒక కవర్ పెట్టాను. నువ్వు డబ్బులు డ్రా చేస్తున్నట్టుగా చేసి ఆ కవర్ తీసుకో. ఆ కవర్లోనే అసలైన వీలునామా ఉంది. ఈ వీలునామా ఇన్ని రోజులు నీ దగ్గర ఉండడం మంచిది కాదని నేనే ఒక చోట దాచాను. రేపో ఎల్లుండో వీటిని నువ్వు కోర్టులో సబ్మిట్ చేయాలి. రేయ్, నువ్వు వాళ్ళకి దగ్గరగా వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉండారో సాటుగా విను. సరేనా? ఇదిగోండి మీరు అడిగిన డబ్బు. అమ్మాయి జాగ్రత్త సార్, ఉంటాను. సరే అమ్మా. అన్నా ఏమైందిరా? ఏం మాట్లాడుకున్నారో వాళ్ళు? ఏం లేదన్నా, ఆ ముసలోడు కూతురికి ఒంట్లో బాగాలేదంట. కిరణ్ మాయ వచ్చి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి ఇచ్చింది. అవి తీసుకొని ముసలోడు వెళ్ళిపోయాడు. అమ్మకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి, లేకపోతే ఎందుకు చెప్పలేదంటూ తిడుతుంది. హలో, చెప్పరా, ఏమై ఉండాది? అమ్మా, ఆ లాయర్ని ఫాలో అయ్యాము. లాయర్ కూతురికి ఏదో యాక్సిడెంట్ అయిందంట. ఆ కిరణ్ మైన్ కలిసి డబ్బులు తీసుకెళ్ళాడు. డబ్బులు తీసుకెళ్లడమేందిరా? లేదమ్మా, డబ్బులే తీసుకెళ్ళాడు. మేం కళ్ళారా చూసినాం. ఒరే పిచ్చినాయాలా, వాళ్ళు మీ కళ్ళని మోసం చేశారా? ఏందమ్మా నువ్వు మాట్లాడేది? ఈ రోజుల్లో ఆన్లైన్లో ట్రాన్స్ఫర్లుండగా డబ్బులు తీసుకోవడమేంది? అక్కడ ఏదో జరిగింది. నాకు తెలిసి మిమ్మల్ని ఏమార్చి ఆ డాక్యుమెంట్ని కిరణ్ మైకి ఇచ్చుంటాడు. వీలైనంత వరకు దాన్ని పట్టుకో. రేయ్, నువ్వు చెప్పింది నిజమేనా? నిజమేనా? నా కళ్ళతో చూశానా? వాళ్ళు ఏదైనా మాట్లాడినారా? అవునన్నా, వాళ్ళు గుసగుసలు మాట్లాడుకున్నారు. నాకంతగా వినపడలేదు. నీ అబ్బా, అక్కడ జరిగింది వేరు, నువ్వు చూసింది వేర్రా ఎదవా. మిమ్మల్ని నమ్ముకుంటే నట్టెట్లో ముంచుతారా? అన్నా, నేను వినడానికి చాలా ప్రయత్నం చేశానన్నా, కానీ సరిగ్గా వినపడలేదన్నా. చేసింది చాలు గానీ ఆ కిరణ్మయ్య ఎట్టెళ్ళిందో ముందెళ్ళి పట్టుకోండి. వీడొక ఎతవ బంగారం లాంటి ఛాన్స్ ని మిస్ చేశాడు. నా అనుమానం నిజమయ్యుంటే వాళ్ళిద్దరూ కలుసుకున్న చోట ఆ వీలునామా చేతులు మారుండాలి. ఆ జాలరెడ్డి గడికి దేవుడు కండబలం ఇచ్చాడు కానీ బుద్ధి బలం ఇవ్వలేదు. అంత నా కర్మం. ఛ! మీ అమ్మాయికి ఒడిదుడుకులు కొత్తేం కాదు.
అవి ఎప్పటికీ చెరిగిపోయేవి కావు. సాధువు చెప్పింది నిజమవుతుందా? నా జీవితం అంతా కష్టాలతోనే ఉందా? మంజు ఎక్కడికి వెళ్ళింది? ఓ, ఇక్కడుందా? మంజు, ఇక్కడికి వచ్చి ఇలా ఒంటరిగా ఉండి ఏం ఆలోచిస్తున్నావు? ఓ, సాధు అన్న మాటలకి ఫీల్ అవుతున్నావా? ఓ, సాధు అన్న మాటలకి ఫీల్ అవుతున్నావా? పోనీ మా అమ్మ అన్న మాటలకి ఫీల్ అవుతున్నావా? మా అమ్మ మాటలు పట్టించుకోకు మంజు. సాధు చెప్పింది నిజమే. అయ్యో, నీతో చెప్పింది నిజం కాదు, సిరితో చెప్పింది నిజం. అవును మంజు, అంతా విదే. నేను అనుకోకుండా అక్కడికి వెళ్ళడం ఏంటి, సిరి అన్నావదులు నన్ను చంపేయడం ఏంటి, ఆ అమ్మాయి మెడలో తాళి పడటం ఏంటి, అంతా విధి. కదా మంజు, అంతా విదే కదా. దానికెందుకు నువ్విలా ఆలోచిస్తున్నావు? అదేంటి, ఇంకా ఫేస్లో ఎక్స్ప్రెషనే మారలేదు? ఓహో, సాధువు నీకన్నీ ఒడిదుడుకులే అన్నందుకు బాధపడుతున్నావా? మరంతేగా, ఆయన చెప్పింది నిజమేగా. చూడు మంజు, చిన్నప్పటి నుండి నువ్వెన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేశావు. ఇప్పుడు కానిస్టేబుల్గా చేస్తున్నావు. నీకు ప్రమోషన్ కూడా వచ్చిందిగా. ప్రమోషన్ వచ్చిందంటే ప్రాబ్లమ్స్ కూడా పెరిగినట్టే. సో సాధు చెప్పింది నిజమేగా. ఇదేంటి, ఇన్ని చెప్పినా మంజు ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారదేంటి? ఏమై ఉంటుంది? చూడు మంజు, నువ్వు ఇలా ఆలోచిస్తుంటే ఎలా తెలుస్తుంది? ఏదో ఒకటి మాట్లాడు. నేను బాధపడేది వాళ్ళ మాటలకి కాదు, మీ మాటలకి. ఏంటి, నా మాటలకా? నిన్ను నేనేమన్నాను? ట్రైనింగ్కి వెళ్ళమని చెప్పారు కదా. ఓహో, అదా. నెక్స్ట్ మండే కోర్టులో హియరింగ్ ఉందని తెలిసి కూడా నన్ను ఎలా వెళ్ళమని చెప్పారు? అదా నీ బాధకు కారణం? అక్కడున్న సిచ్యువేషన్ అలాంటిది, అందుకే నిన్ను ట్రైనింగ్కి వెళ్ళమన్నాను. అంత మాత్రాన నువ్వు వెళ్ళిపోతావా ఏంటి? నువ్వు వెళ్ళవని నాకు తెలుసు. నన్ను వెళ్ళమనకుండా ఉండుంటే బాగుండేదేమో సత్య గారు. మంజు, చిన్న విషయానికి అంతలా ఫీల్ అయిందేంటి? అంతలా నేనేమన్నాను? వెళ్ళమన్నాను. ఒకవేళ తను వెళ్ళిపోతే కోర్టుకు హాజరు కానందుకు కోర్టులో విడాకులు మంజూరు చేస్తారు. తెలియకుండా పెద్ద మిస్టేక్ చేశానే, అందుకే మంజు ఫీల్ అయింది. సత్య, వస్తున్నామా?